హైదరాబాద్లోని బాలానగర్ పరిధిలో తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో బాలానగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్లో భారీగా హాష్ ఆయిల్ను సీజ్ చేశారు. అల్లం సింహాచలం అనే వ్యక్తి నుంచి 10,30,000 విలువైన హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితో పాటు 4 విక్రేతలను అరెస్టు చేశారు. మరో 4 పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 17/8/2024 ఇవాళ అంటే ఎర్లీ మార్నింగ్ 1 o'clockకి టీజీ న్యాబ్ మరియు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ సంయుక్తంగా రైడ్ చేసి ఆళ్ల సింహాచలం అలియాస్ సాయి అలియాస్ సిద్ధార్థ్ అనే 27 సంవత్సరాల వ్యక్తి దగ్గర ఇతను మన బాలానగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని పద్మానగర్ ఫేజ్ 2 ఏరియాలో ఉంటాడు. ఇతను శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతని దగ్గర నుంచి 1,291 గ్రాములు దాదాపుగా 10,32,000 విలువ చేసే హ్యాష్ ఆయిల్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇతను ఈ హ్యాష్ ఆయిల్ని హరీష్ అనబడే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొని వచ్చాడు. ఇతను అరకు ఏరియాలో ఉంటాడు. అరకు ఏరియా నుంచి తేవడం జరిగింది. దీన్ని ఇతను ఒక 4 కన్జ్యూమర్స్ వాళ్ళందరూ కూడా 25-26 సంవత్సరాల వయసు వాళ్ళు, డిగ్రీ చేసి చిన్న చిన్న వృత్తులు వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. ఆ 4 కన్జ్యూమర్స్ను కూడా మనం అదుపులో తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఇంకొద్దిమంది కన్జ్యూమర్స్ కూడా ఇంకొక 4 కూడా వాళ్ళు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా పట్టుకుంటాము. ఇతను ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నాడో సింహాచలం, ఇతను దాదాపుగా 2 సంవత్సరాలుగా ఇదే పనిలో ఉన్నాడు. ఇతను ఈ హ్యాష్ ఆయిల్ని అప్పుడప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చి అక్కడ 1 kg కొనుక్కొని వచ్చి ఇక్కడ 5 ml ప్యాకెట్లు చేసి ఈచ్ ml 600 to 800 రూపీస్, అంటే 5 ml ప్యాకెట్ 3,000 నుంచి 4,000 రూపాయలకి అమ్మి అతను ఎవరైతే డ్రగ్ వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి అమ్ముతూ ఉండేవాడు. అయితే ఒక 3 నెలల నుంచి ఇతను పర్మనెంట్గా హైదరాబాద్కే వచ్చి ఈ బాలానగర్ ఏరియాలో ఇతను ఆపరేషన్ చేస్తూ ఉన్నాడు. దాని మీద సమాచారం మేరకు టీజీ న్యాబ్ మరియు బాలానగర్ పోలీసులు సంయుక్తంగా ఇతన్ని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి